నిన్న పొన్నకో పూసిందండి, ఇవాళ 5 పూలు పూసినాయండి. దొరమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన BSNL టవర్ నుండి గత 2 నెలలుగా సిగ్నల్ అందకపోవడంతో ఆ ప్రాంత వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజలు మీడియాతో మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో 108 వంటి అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడానికి సెల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రమాదాల బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక తమ గ్రామం నుండి పలువురు యువకులు పోలీసు ఉద్యోగాల రీత్యా బోర్డర్లో విధులు నిర్వహిస్తున్నారని, సిగ్నల్ లేకపోవడం వలన వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. BSNL సేవలు అందుబాటులో ఉంటే తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకుంటూ ఉండేవాళ్లమని, ప్రస్తుతం భయంతో ఉన్నామని వాపోయారు. తమ గిరిజన గ్రామాల్లో BSNL అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్ సేవలను పునరుద్ధరణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తప్ప దీనికి ఆచరించే మార్గం ఎప్పుడు కూడా లేదు. ఈ టవర్ ని పునరుద్ధరణ చేసి సెల్ సిగ్నల్ అందుబాటులోకి తీసుకొస్తే ఈ గిరిజన ప్రాంతాల నుంచి ప్రజలు ముఖ్య సమాచారం ఆరోగ్య శాఖకు కానీ, ఇలా డ్వాక్రా సంఘాల వెలుగు ఆఫీసులకు కానీ, ఇంకా ఏమైనా బంధుమిత్రులు దూర ప్రాంతాల వారికి కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. సత్వరం అధికారులందరూ స్పందించి ఈ సెల్ టవర్ ని పునరుద్ధరించాల్సిందిగా గిరిజన ప్రజలు కోరుతూ ఉన్నారు. నా పేరు పండా ఆదినారాయణ అండి. నేను ఆమదాలకొండ ఎంపీటీసీని. అయితే మాకు ప్రభుత్వం వారు ఇక్కడ మాకు చక్కగా BSNL టవర్ పెట్టారు. పెట్టడం వల్ల ఉపయోగం ఉంది. కానీ ఇది పెట్టిన తర్వాత మొత్తానికి ఇదివరకు అయితే మాకు రంగారం వెళ్ళి ఫోన్ చేసుకునే వాళ్ళం. ఇది ఉందని ఇక్కడ పెట్టుకున్నా కానీ రీఛార్జీలు అవుతున్నాయి కానీ, డబ్బులు అవుతున్నాయి కానీ మాకు ఈ టవర్ మాత్రం ఉపయోగపడట్లేదు. నెలల తరబడిగా టవర్ ఉపయోగపడట్లేదు. ఎందుకోసమో తెలియదు, ఎవరూ రావట్లేదు దీనికోసం. ఇది కట్టేరు కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కనుక ప్రతి దానికి కూడా ఇబ్బంది అవుతుందండి. మనకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్ విషయాలు తెలుసుకోవాలన్నా, చెప్పాలన్నా ఇబ్బంది పడుతున్నాం. కనుక దయచేసి ఈ టవర్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఈ మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్స్ మొత్తం బంద్ అయిపోయాయి. వాళ్ళు తదుపరి ఆఫీసర్లకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరు వచ్చి పట్టించుకోలేదు. కాబట్టి దానివల్ల ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఫోన్ చేసి చెప్పడానికి కూడా కమ్యూనికేషన్ పూర్తిగా బంద్ అయిపోయాయి. అలాగే ఈ ఊళ్ళో చాలా మంది డిఫెన్స్ వాళ్ళు, తర్వాత పోలీసు వాళ్ళు, జమ్మూ కాశ్మీర్లో ఎక్కడెక్కడో పని చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కమ్యూనికేషన్ లేకుండా చాలా ఇబ్బంది పడి ఆ పిల్లలు ఏం అవుతున్నారో కూడా తెలియకుండా అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వారు దీనికి వెంటనే పట్టించుకొని తగు చర్య చేసి మాకు సిగ్నల్ వచ్చినట్టు ఏర్పాటు చేయాలని, అలాగే 108కి కూడా ఫోన్ చేసి చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కానీ, మండల ఆఫీసర్లు కానీ, PO కానీ వీళ్ళందరూ ఈ విషయంలో పట్టించుకొని మాకు కమ్యూనికేషన్స్ వచ్చేటట్టుగా మీరు మాకు హెల్ప్ చేయగలరని మేము అందరం ఊరి తరపున చెప్పి